జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో 22వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుడి యొక్క నక్షత్రం. దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా? కలౌ వెంకటేశ్వర. కలియుగంలో వెంకటేశ్వర నామం మనందరినీ కూడా ఉద్ధరించేటువంటి పరమ పవిత్రమైనటువంటి పేరు. ఆ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల అన్ని నక్షత్రాల కంటే కూడా శ్రవణ నక్షత్రం అనేటువంటిది తిరుమల తిరుపతి ఉత్సవాల్లో చాలా ప్రత్యేకంగా దాన్ని పాటిస్తారు. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి పదం బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఈ శ్రవణ నక్షత్రం ఎప్పుడు ముగుస్తోందో చూస్తారు. ఆ శ్రవణ నక్షత్రం నాడే చక్రస్నానం వచ్చేటట్లుగా చూసి ముందు రోజులు జరుపుతారు. కాబట్టి శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి పుట్టినటువంటి నక్షత్రం అని చెప్పి, కాబట్టి శ్రవణ నక్షత్రానికి అంత ప్రత్యేకత తిరుమల తిరుపతి ఉత్సవాల్లో జరుపుతూ ఉంటారు. ఇక విడిగా కూడా చూస్తేనమ్మా శ్రవణ నక్షత్రం, సరే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా ఉత్తమోత్తమంగా ఉంటారు, చాలా విశేషాలు వర్ణిస్తారు. వాటితో పాటుగా మనం గమనించవలసింది ఏంటంటే శ్రవణము అని అంటే వినటము అని అర్థం. విన్నవాడు బాగుపడతాడు. మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదా, శ్రవణం అంటే చెవి అని ఒక అర్థం ఉంది కదా మనకి. అంటే విన్నవాడు ఎప్పుడూ కూడా బాగుపడుతూ ఉంటాడు, తిన్నవాడు కాదు, విన్నవాడు. అంటే వినదగునెవ్వరు చెప్పినా, ఎవరు చెప్పినా సరే వినాలి. కాబట్టి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లోకానికి కూడా ఏం చెప్తున్నాడంటే వినండిరా అని చెప్తున్నాడు. వినండిరా అంటే ఏవి పడితే అవి కాని కాదు, వేదాలకి శృతులు అని పేరు. దాన్ని అందుకనే మన వాళ్ళకి పాద పద్మాలకి నేను ఎప్పుడు మనసులో నమస్కారం చేస్తుంటాను. వేదాలకి శృతులు అని పేరు. శృతి అంటే చెవి అని అర్థం. అంటే వేదాలు అంటే వినపడేవి. అది వేదాలు ఎవరు కూడా రాయలేదు, అపౌరుషేయాలు అంటారు కదా. వేదాలు విన్నారు ద్రష్టలు. మన మహర్షులు వేదాలు అలా వినపడ్డాయిట వాళ్ళకి. ఆ వినపడ్డటువంటి వేదాలని తమ శిష్యులకి నేర్పారు. ఆ శిష్యులు మళ్ళీ తర్వాత శిష్యులకి నేర్పారు, వాళ్ళు తర్వాత శిష్యులకి నేర్పారు. ఇలా పరంపరగా వేదం ఈనాటికి అలాగ వస్తూనే ఉంది. కాబట్టి వేదం అనేటువంటిది శృతి, విన్నది భగవంతుడి దగ్గర నుంచి విన్నది. కాబట్టి శృతిలో చెప్పినటువంటి ప్రతి వాక్యము కూడా ఆచరించాలి. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. అక్కడ శాస్త్రము అనంటే వేదము. ఏదైనా ఒక పని చేయాలంటే వేదాన్ని చూడాలి, శాస్త్రాన్ని చూడాలి. వేదంలో ఈ విషయం చెప్పారు, కాబట్టి ఇది ఆచరించాలి. వేదంలో ఈ విషయం చెప్పలేదా, మనం కూడా చేయకూడదు. ఈ రకంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వేదము. కాబట్టి స్వామి శ్రవణ నక్షత్రంలోనే ఎందుకు పుట్టారు అనంటే లోకానికి తాను ఈ యొక్క ప్రబోధం చేయటానికి. అంటే నాకు సంబంధించినటువంటి, నేను ఈ లోకానికి అనుగ్రహించినటువంటి శృతుల్లో చెప్పబడినటువంటి ధర్మాల్ని మీరందరూ కూడా అనుసరించండి సుమా అని చెప్పటానికి శ్రవణ నక్షత్రంలో స్వామి ఉద్భవించాడు. కనుక అటువంటి స్వామివారి జన్మ నక్షత్రం ఆ శ్రవణ నక్షత్రం. శ్రవణము అనేటువంటి పేరు మీద, శ్రావణము అనేటువంటి పేరు మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు చక్కగా ఉత్సవంగా జరుపుతూ ఉంటారు. మనం దగ్గరగా వెళ్ళి చూడగలిగితే అదృష్టము, కానీ దూరం నుంచి అయినా సరే మనసా భావయామి భావించుకుంటూ ఆ స్వామివారి చరణారవిందాలకి నమస్కారం చేద్దాం.